నల్గొండ జిల్లా నకరేకల్లో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ నెల 21న నకరేకల్లో 10వ తరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో ఓ విద్యార్థినిని అధికారులు డిబార్ చేశారు. డిబార్ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని విద్యార్థిని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నకరేకల్ పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ను ప్రతివాదులుగా పిటిషన్లో చేర్చారు. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ కుమార్తె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థిని తండ్రి వేడుకుంటున్నారు. మొన్న జరిగిన పరీక్ష ఫలితాల్లో ఎస్ఎల్బి సెంటర్లో మా బుజ్జి ఇట్లా పరీక్ష రాస్తుండగా ఒక అదనంతో వచ్చి భోజనం పెట్టేసి కిటికీ నుండి పేపర్ తీసుకుని ఇలా వాట్సాప్లో పంపించి మా పాపను అన్యాయం చేసిండు. విద్యాశాఖ డిపార్ట్మెంట్ వారు డిపార్ట్ చేసినారు. హైకోర్టుకు వెళ్ళినా కూడా పరిశీలనలో విద్యాధికారులు పంపిన సమాచారం అసంతృప్తిగా ఉందని దాన్ని వాయిదా వేయడం జరిగింది. మాకు సప్లిమెంటరీగా అవకాశం ఇవ్వాలని, మాకు ఈ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలని విద్యాధికారులు కోరుతున్నాం.